సో నెక్స్ట్ మనకు పిఎస్ఎల్వి C41 దీనితోటి IRNSS శ్రేణిలోని చివరి ఉపగ్రహాన్ని కూడా మనం ప్రయోగించుకోవడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత కార్టోసాట్ 3 ఓకే రైట్, ఇవన్నీ పెద్దగా ప్రయారిటీ ఏమీ లేవు. ఇక్కడ మనకు థైబోల్ట్ 1.2, ఆనంద్, INS-2B ఇవన్నీ కూడా మనకు స్టూడెంట్ ఉపగ్రహాలుగా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్స్పైర్ శాట్ 1 అనేది కూడా మనకు స్టూడెంట్ శాటిలైట్గా కనిపిస్తుంది. పిఎస్ఎల్వి C52 ద్వారా ప్రయోగించడం, C54 ద్వారా థైబోల్ట్, ఆనంద్, INS-2B అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడం. ఇక వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్గా మనకి ఇక్కడ ఆదిత్య L1 ప్రయోగం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూమి చుట్టూతో తిరిగేటటువంటి కక్షలుగా ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్ కావచ్చు, పోలార్ ఆర్బిట్స్ కావచ్చు, అదేవిధంగా మీడియం ఎర్త్ ఆర్బిట్స్, జియోస్టేషనరీ ఆర్బిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటే, వీటికి భిన్నంగా భూమికి మరియు సూర్యుడికి మధ్యస్థంగా ఉండేటటువంటి ఒకనొక ప్రత్యేక బిందువుగా L1 అనేది మనకు కనిపిస్తుంది. ఈ బిందువు దగ్గర భూమి యొక్క ఆకర్షణ బలము, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆకర్షణ బలము రెండు సమానం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బిందువు దగ్గరికి పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఈ బిందువు చుట్టూతా వృత్తాకార కక్షలో తిరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇది భూమికి సూర్యునికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిందువుగా మనం చూస్తాం L1 అనేటటువంటిది. ఇది భూమి నుంచి సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అనేది ఉంది. వాస్తవానికి భూమికి సూర్యునికి మధ్యలో 150 మిలియన్ కిలోమీటర్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో 1% డిస్టెన్స్లో మనకు ఈ L1 పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో దీన్ని 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక బిందువు, భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చెప్తాం. గతంలో ఈ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. మనకు ఇది సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరం అనేది కనిపిస్తూ ఉంది. మిలియన్లకు బదులుగా రాయాలి అనుకుంటే 15 లక్షల కిలోమీటర్లు, అలా కాకుండా 15 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా ఒకనొక ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మనకు 1.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆదిత్య L1 అనేది ఎక్స్క్లూజివ్గా సూర్యుడిని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో దానికోసం ఉద్దేశించబడినటువంటి ఉపగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనకు పిఎస్ఎల్వి ద్వారా ఇండిజినస్ ఉపగ్రహాలు 37 వరకు ప్రయోగించుకోవడం అనేది జరిగింది. గరిష్టంగా మనకు ఇక్కడ పిఎస్ఎల్వి ప్రయోగాలు చేపట్టినటువంటి వాహక నౌకగా 25 వరకు ఇక్కడ పిఎస్ఎల్వి XL వెర్షన్లో మనము ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టుకున్నాము.